బ్రేకింగ్ న్యూస్. తమిళనాడు రాజకీయాల్లో ఊహించని భారీ సంచలనం నమోదైంది. ప్రధాన ప్రతిపక్షం అన్నా డీఎంకేకు ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఊహించని షాక్ ఇచ్చారు. ఇక పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు తమ శాసనసభ సభ్యత్వాలకు ఈ ముగ్గురు నేతలు రాజీనామా చేశారు. తమిళ సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చిన తరుణంలో అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో వీరు విజయ్ ప్రభుత్వానికి మద్దతు తెలపడం, ఆ వెంటనే రాజీనామాలు సమర్పించడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక రాజీనామా చేసిన వారిలో ఎమ్మెల్యేలు మరగధం, సత్యభామ, జయకుమార్ ఉన్నారు. ఈ ముగ్గురు నేతలు స్పీకర్కు నేరుగా కలిసి తన రాజీనామా లేఖలను అధికారికంగా అందజేశారు. రెడీగా తమిళనాడు రాజకీయాల్లో ఊహించని భారీ సంచలనం నమోదైంది. ప్రధాన ప్రతిపక్షం అన్న డీఎంకేకు ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. రాజీనామాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, తమిళనాడు ఏఐడిఎంకేలో సంక్షోభం అయితే కొనసాగుతుంది. ఏదైతే టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా పార్టీ నిలువున రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒకటి ఎడప్పాడి పళనిస్వామి ఆధ్వర్యంలో ఎన్నిక వెళ్ళిన నేపథ్యంలో పళనిస్వామిని విభేదించి షణ్ముగం, వేలుమణి వేరే వర్గంగా సుమారు దాదాపు 28 మంది ఎమ్మెల్యేలతో వర్గంగా ఏర్పడ్డారు. 24 మంది ఎమ్మెల్యేలతో కలిసి టీవీకే అధినేత విజయ్ కు సీఎం గా మద్దతు కూడా ప్రకటించడం జరిగింది. ఆయన విశ్వాస పరీక్ష సందర్భంగా ఏదైతే షణ్ముగం వర్గం మద్దతు కూడా తెలిపిన నేపథ్యంలో ఏడీఎంకేలో చిలుకలు వచ్చినాయి. ఈ రోజు తాజాగా ఏడీఎంకేకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం సంచలనంగా మారింది. దుర్గం ఎమ్మెల్యే మర్దం కుమారవేలుతో పాటు ఏదైతే తారాపురం ఎమ్మెల్యే సత్యభామ, పెరంబదూర ఎమ్మెల్యే జయకుమార్ ముగ్గురు కూడా తమ ఎమ్మెల్యే పదవిలోకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వెంటనే వీళ్ళు అర్జున్ యాదవ్ మంత్రి ఏదైతే ఉన్నాడో టీవీకే పార్టీకి చెందినటువంటి విజయ్ కేబినెట్ లో కీలక మంత్రిగా ఉన్నటువంటి యాదవ్ అర్జున్ సమక్షంలో టీవీకే పార్టీలో వచ్చారు. ఇప్పటికే దీని మీద త్వరలో ఉప ఎన్నికలు ఈ 3 నియోజకవర్గాలతో పాటు ఈస్ట్ తిరుచి 4 నియోజకవర్గాలు కూడా ఉప ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే ఈ టీవీకే కు మద్దతు ఇచ్చిన వారిలో ముగ్గురు ఎమ్మెల్యేలు అటు విజయ్ పార్టీలో చేరడం, అదేవిధంగా ఈ పరిణామాల నేపథ్యంలోనే మరో 5 ఎమ్మెల్యేలు ఏదైతే ప్రభుత్వంలో చేరాలని వైభవ్ షణ్ముగం, వేలుమణి వర్గం భావించినప్పుడు కూడా ప్రభుత్వంలో ఎటువంటి ప్రాధాన్యత రాకపోవడం, అదేవిధంగా మంత్రివర్గంలో కూడా వీరికి చోటు దక్కకపోయిన నేపథ్యంలో షణ్ముగం వర్గంలో ఉంటే 5 ఎమ్మెల్యేలు తిరిగి పళనిస్వామి వర్గానికి తిరిగి రావడం జరిగింది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం 47 మంది ఎమ్మెల్యేలలో దాదాపు పళనిస్వామి వర్గంకి 27 మంది మెజారిటీ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ రాజీనామాల నేపథ్యంలో షణ్ముగం వర్గంలో కేవలం 17 మంది మాత్రం తెలుస్తుంది. ఈ పెను సంక్షోభం మరింత ముదిరే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఏదైతే ఏఐడిఎంకేలో వచ్చినటువంటి చీలిక ఆ నేపథ్యంలో ఇంకొన్ని పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయని చెప్పి పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ముందు నుంచి కూడా ఎన్నికల తర్వాత ఏదైతే ఏడీఎంకే అధినేత పళనిస్వామి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ షణ్ముగం, వేలుమణి ఇద్దరు కూడా వేరుపడ్డారు. వీరి వెంబడి దాదాపు 24 మంది వరకు ఎమ్మెల్యేలు అయితే రావడం జరిగింది. అయితే అందులో ప్రభుత్వంలో చేర్చుకోవడానికి ప్రభుత్వంలోకి చేర్చుకుంటే మద్దతు ఉపసంహరించుకుంటాం, తీవ్ర పరిణామాలు ఉంటాయని సిపిఐఎంఎల్ తో పాటు వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ నేతలు అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో సీఎం విజయ్ వీరికి ఎటువంటి ప్రాధాన్యత కూడా ఇవ్వని పరిస్థితుల్లో. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.